హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. నేను అనుకోవడం మీ అందరి ప్రిపరేషన్ చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ది ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేనే కాదు యూట్యూబ్లో ఎవరు చెప్పినా కానీ నమ్మద్దు. ఎగ్జామ్ డేట్ స్పెసిఫిక్గా ఈ డేట్ ఉంటుందని చెప్తే ఎవరు నమ్మద్దు. సో ఐ విల్ గివ్ యూ ఎ డీటెయిల్ థింగ్, అసలు ఎప్పుడు ఉండొచ్చు, ఛాన్స్ ఎలా ఉంది అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందనే దాని మీద కూడా చిన్న క్లారిటీ వచ్చింది, దట్ టు జస్ట్ విత్ ది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎక్కడ కూడా దీనికి కూడా నేను అథెంటిక్ సోర్సెస్ ఏం చూపించలేను, జస్ట్ ఫ్రెండ్ వర్డ్ వల్ల నేను ఈ వీడియో చేయడానికి ఈ వీడియోలో ఆ టాపిక్ ఇంక్లూడ్ చేశాను, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందనేది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ డ్రైవర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. అండ్ బట్ బిఫోర్ దాట్, ఈ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ఈ రెండింటితో పాటు వేరే ఇంపార్టెంట్ కంటెంట్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు గనక ఇవి ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఆస్పిరెంట్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఫస్ట్ లెట్ us try and understand this. ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి ఒక చిన్న క్లారిటీ తెచ్చుకుందాం. సో ఈ నోటిఫికేషన్ అరౌండ్ 6/5 రిలీజ్ అయింది, మే 6వ తారీఖున రిలీజ్ అయింది. అండ్ అప్లికేషన్ డేట్ అరౌండ్ 13th, ఐ థింక్ 13th or 15th అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆన్ 2/6/2025 నార్మల్ పీపుల్కి అప్లికేషన్ క్లోజ్ చేసేసారు, అంటే అవుట్ సైడర్స్కి ఈ అప్లికేషన్ క్లోజ్ చేసేసారు. బట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్ అండ్ డైలీ వేజ్ ఎర్నర్స్, మసాల్ చీజ్ కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్ మీద, వాళ్ళకి 13/6/2025 నుంచి 24/6/2025 అంటే 2 days ముందు వరకు కూడా అప్లికేషన్ ఓపెన్గానే ఉంది. రైట్, అంటే అప్లికేషన్ బయట వాళ్ళకి క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళకి మటుకు 24/6/2025 వరకు ఈ అప్లికేషన్ రన్నింగ్లో ఉంది. సో మనం దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఈ అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయ్యింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ నోటిఫికేషన్ అయినా, గవర్నమెంట్ రిలీజ్ చేసే ఏ నోటిఫికేషన్ అయినా కానీ ఇన్ జనరల్గా మనం ఏం చూస్తామంటే, నోటిఫికేషన్ రిలీజ్ అయిన 90 days మినిమం 90 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. రైట్, ఇన్ జనరల్గా ఎక్కడ ఇదేం రాసిన రిటర్న్ రూల్ కాకపోయి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 90 days లోపు 90 daysకి ఇన్ అండ్ అరౌండ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఎన్ని డేస్ మిగిలాయి? మే మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, జూన్ మంత్ కంప్లీట్ అవుతోంది, నెక్స్ట్ జూలై వస్తుంది. సో నేను అనుకోవడం అయితే ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని మీద మనకి, అండ్ దట్ టు అనదర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. సో కొన్ని లక్షల మంది అప్లై చేశారు ఈ పోస్ట్కి. రైట్, ఇవి డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి ఇన్ అండ్ అరౌండ్ మనకి ప్రాపర్ క్యాలిక్యులేషన్ రాకపోయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియకపోవచ్చు, బట్ ఇన్ ల్యాక్స్లో అప్లై చేస్తారు. అందుకు ఇవేమి సింగిల్ షిఫ్ట్లో కండక్ట్ చేసే ఎగ్జామ్ కాదు, మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి దీనికి. అంటే ఒక్కరోజు కండక్ట్ చేసే ఎగ్జామ్ కాదు ఇది, మల్టిపుల్ షిఫ్ట్స్ మల్టిపుల్ డేట్స్లో కండక్ట్ చేస్తారు, యాజ్ దెర్ ఆర్ 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 15 days to 20 days పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఒక్కరోజే మొత్తం జరగవు, 15 days అట్లీస్ట్ ఒక 15 days పాటు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో దీన్ని బట్టి మనం అన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్ట్ సెకండ్ వీక్, జూలై లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ సెకండ్ వీక్ మధ్యలో ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, అంటే ఇంకా మన చేతిలో అరౌండ్ 1 month వరకు ఉంది. ఓకే, అరౌండ్ 1 month ఉంది. 1 month జస్ట్ టేక్ ఇట్ యాజ్ వర్స్ట్ కేస్ సినారియో కింద 1 month తీసుకోండి. సో ఇది ఆగస్ట్ వరకు వెళ్ళిపోయినా, లేకపోతే జూలై లాస్ట్ వీక్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఆల్ గుడ్. బట్ మనం ఏం తీసుకుందామంటే ఈ 90 days క్యాలిక్యులేషన్ ప్రకారం ఐదర్ ఇది మనకి జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్ట్ సెకండ్ వీక్, జూలై లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ సెకండ్ వీక్ మధ్యలో ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ ఎ బేసిక్ క్యాలిక్యులేషన్. సో దీన్ని మీరు ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి, నాట్ ఆన్ దీస్ డేట్స్. ఎస్, ఎగ్జామ్ ఫైనల్గా రాసేది ఏదో ఒక రోజు ఎగ్జామ్ రాయాల్సిందే కదా. సో మీరు ఇంకా ఒక 1 month మట్టికే మీకు టైం ఉంది అని అనుకుని మీరు ప్రిపరేషన్ని ఫాస్ట్ చేయండి. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ థింగ్. ఎగ్జామ్ డేట్ మీద
మీకు రఫ్గా ఒక 15 days పీరియడ్ గ్యాప్ ఇస్తున్నాను నేను. జూలై లాస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ సెకండ్ వీక్ లోపు ఉండొచ్చు ఈ ఎగ్జామ్. సో జూలై టు ఆగస్ట్. నా లెట్ us మూవ్ టు ద సెకండ్ థింగ్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంగతి ఏంటి? ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన నోటిఫికేషన్ అందరూ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అంటున్నారు, కానీ దిస్ ఇస్ ది ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. సో స్టార్టింగ్లో ఎవరైతే ఈ వీడియో స్టార్ట్ చేశారో వాళ్ళు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అని స్టార్ట్ చేశారు. సో దట్స్ వై అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అని అనుకుంటున్నారు. దిస్ ఈస్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. ఏపీ హైకోర్టుకి డైరెక్ట్గా నోటిఫికేషన్ కాదు ఇది. సో దీని సంగతి ఏంటి? ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు? ఒక రేపు రిలీజ్ అవ్వచ్చు, ఎల్లుండి రిలీజ్ అవ్వచ్చు. సో దీని మీద కూడా ఎటువంటి క్లారిటీ లేదు. బట్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఈస్ ఎట్ ప్రజెంట్ ఏపీ హైకోర్టులో ప్రమోషన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ప్రమోషన్స్, ద పీపుల్ వాళ్ళు లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మందికి ఇందులో. సో దీన్ని బట్టి మనకి వేకెన్సీ లిస్ట్ అనేది జనరేట్ అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 1 month టైం కూడా పట్టొచ్చు. సో ఎట్ ప్రజెంట్ ఇమీడియట్గా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేబీ ఒక 1 month వరకు వేసుకోండి, 1 month or 20 days వరకు వేసుకోండి, రైట్? సో దట్ ఈస్ ద మినిమం థింగ్. సో మినిమంగా మనం అనుకోవాల్సిన టైం హియర్, రైట్? సో ఎట్ ప్రజెంట్ ఏపీ హైకోర్టులో ప్రమోషన్స్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ప్రమోటెడ్ దేర్. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు, చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు. సో దీని మీద మనకు క్లారిటీ వచ్చేసింది. అండ్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో మీరు మేజర్గా మనకి కనిపించే చేంజ్ ఏంటంటే, సో సేమ్ ఇలాంటి పోస్టులే దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, అక్కడ అసిస్టెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కన్నా అక్కడ ఎగ్జామినర్ పోస్ట్ కొద్దిగా ఎక్కువ డిమాండ్ ఉన్న పోస్ట్ అది, రైట్? జస్ట్ లైక్ జూనియర్ అసిస్టెంట్ కన్నా కొద్దిగా కింద క్యాడర్ అది, రైట్? బట్ ద హెచ్ఆర్ఏ విల్ బీ మోర్. మీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో చేస్తున్న దానికన్నా హెచ్ఆర్ఏ కొద్దిగా ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల పే అనేది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, రైట్? సో క్యాపిటల్ రీజన్ కాబట్టి హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ టు ఈ కోర్ట్స్ కన్నా అక్కడ కొద్దిగా వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద కూడా ఒక చిన్న క్లారిటీ ఇచ్చినట్టున్నాను మీకు. నౌ లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్. పర్టికులర్గా ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు కంపల్సరీగా చూడండి. ఇక్కడ కట్ అయిపోయింది కానీ, సో దీని మీనింగ్ ఏంటో చెప్పేస్తాను. అసలు ఇందులో ఏం చెప్పబోతున్నాను. ఇది నిన్న 25th ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అనమాట. 2 కోర్టు ఉద్యోగులు సస్పెన్షన్. సెకండ్ పర్సన్, రైట్, వేరేదో రీజన్ వల్ల అతను సస్పెండ్ అయిపోయాడు. బికాస్ ఇట్ వాజ్ నాట్ ఎన్ అప్రోప్రియేట్ వన్. వేరే లేడీ తోటి ఎవరు అప్రోప్రియేట్ బిహేవియర్ లేకపోవడం వల్ల అతన్ని డిస్మిస్ చేసేసారు, సస్పెండ్ చేసేసారు. అండ్ ఫస్ట్ పర్సన్ వాజ్ సస్పెండెడ్ బికాస్ ఆఫ్ ద థింగ్ దట్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. అంటే మీకు ఫస్ట్లో చెప్పాను చూసారా, ఓవర్ క్వాలిఫికేషన్ ఉంటే కొన్ని పోస్ట్కి అప్లై చేయకూడదు. అందులో ఈ ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్. సో ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి ఓవర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాసేసినా కానీ తర్వాత జరిగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ పోస్ట్ పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్, రైట్? ఇక్కడ మీరు చూసినట్టయితే ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి? ఐదర్ 7th class or 10th class పాస్ అయి ఉండాలి. అక్కడ 7th అని ఇచ్చాడు. ఇది వరకు SSLC ఉండేది కాబట్టి మెట్రికులేషన్ 7th classకి బోర్డు ఉండేది. కొంతమంది అక్కడతో ఆపేశారు. బట్ లేటర్ ఆన్ తర్వాత అందరికీ కూడా 10th class కదా. సో 10th class పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరు ఓవర్ క్వాలిఫైడ్ కింద లెక్క ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి. ఒకవేళ మీరు ఇప్పుడు నేను పర్లేదు ఎగ్జామ్ రాసేసుకుంటాను ఏదో ఒకటి ఏదైతే ఏంది అని అనుకున్నా, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీ జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు కోర్ట్ని తప్పుదోవ పట్టించారు కాబట్టి, మీరు ఇన్ఫర్మేషన్ని సబ్డ్యూ చేశారు కాబట్టి, మీ యాంటీసెడెంట్స్లో ఇచ్చింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి కాబట్టి దే మే సస్పెండ్ యూ. దాని తర్వాత మీ మీద కొన్ని ఛార్జెస్ కూడా తీసుకోవచ్చు. దే కెన్ టేక్ సమ్ యాక్షన్ అగైనెస్ట్ యూ. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు, మీరు కావాలంటే సరదాగా రాసుకుంటా అంటే ఎగ్జామ్ రాసుకోండి, పర్లేదు. బట్ వన్స్ ఒక్కసారి రాసి సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఓవర్ క్వాలిఫైడ్ ఉంటే ఏదో ఒక రోజు ఇది పెద్ద ఇష్యూ కింద మారే ఛాన్స్ ఉంది. మీరు గనక 10th class కన్నా ఎక్కువ క్వాలిఫై అయ్యి ఉంటే, రైట్, సో యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. సో ఇవి ఓన్లీ ఈ 2 పోస్ట్కే ఉన్నాయి కదా, ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి మటుకే ఈ ఓవర్ క్వాలిఫికేషన్ అనే సినారియో ఉంది,
రైట్. ఓవర్ క్వాలిఫికేషన్ అనే సినారియో ఓన్లీ వీళ్ళకే ఉంది, ప్రాసెస్ సర్వర్కి లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రాసెస్ సర్వర్స్కి ఇంటర్మీడియట్ అని ఇచ్చినా కానీ ప్రాసెస్ సర్వర్కి ఎక్కడ కూడా ఓవర్ క్వాలిఫికేషన్ ఉంటే డిస్మిస్ చేస్తాం, ఓవర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇలా చేస్తామని చెప్పి లేదు, రైట్. సో రిమెంబర్ దిస్ థింగ్. సో ఈ వీడియోలో నేను ఈ 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ని రేస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ గ్రామర్ రూల్స్, అలాగే నెక్స్ట్ ఇంకొక ఫ్యూ డేస్లో హిస్టరీకి సంబంధించి, మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఒక క్రాష్ కోర్స్ తీసుకొస్తాను. జస్ట్ ఇన్ సమ్ 3 to 4 వీడియోస్, ఒక 1 hour లాంగ్ ఉండే 3 to 4 వీడియోస్లో ఎంటైర్ మోడర్న్ హిస్టరీని మనం కవర్ చేసుకునేలాగా. అలాగే నేను స్టార్టింగ్లో ఒక 2 వీడియోస్ చేశాను రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. జనవరి టు మే కరెంట్ అఫైర్స్ చేశాను. దెర్ ఈస్ అ రీజన్ వై ఐ స్టాప్ దట్. ఎందుకంటే ఇప్పుడు జూన్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నేను 6 months కరెంట్ అఫైర్స్ చేసి మీకు చెప్పడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది, రైట్. సో ఇట్ విల్ మేక్ మచ్ మోర్ సెన్స్, రైట్. చాలా సెన్స్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో ఈ జూన్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన వీడియోస్, ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మేజర్ కంపైలేషన్స్ అండ్ మేజర్ 6 months కరెంట్ అఫైర్స్ అంతా మనం డిస్కస్ చేసుకుందాం. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్. సో సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.